నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగిన దారుణ సంఘటన, లక్ష్మీనాయుడు హత్య నేపథ్యంలో జరిగిన తతంగం అంతా మనం చూసాం. 2వ తేదీన ఈ దారుణ సంఘటన జరిగితే ఇప్పటి వరకు దాని మంటలు రగులుతూనే ఉన్నాయి. కాకపోతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి రావడానికి కారణం ఏంటి? కావాలనే ఇంకెవరైనా దీని వెనకాల నుండి చక్రం తిప్పారా? చక్రం తిప్పిన వాళ్ళు ఎందుకు తిప్పారు? ఇవన్నీ చర్చలు జరిగి అయిపోయిన తర్వాత చివరికి హోంమంత్రి కూడా వెళ్ళి కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన తర్వాత ఈ చర్చ ఒక రకంగా ఆగాలి, కానీ ఆగట్లేదు. అంటే ఏం జరుగుతుంది? ఎటువైపు తీసుకెళ్లాలని ఈ చర్చని అనుకుంటున్నారు. వీరయ్య చౌదరి మర్డర్ జరిగితే వెంటనే వెళ్ళి చంద్రబాబు లోకేష్ పరామర్శించారు, ఇక్కడికి ఎందుకు రాలేదు అని కొందరు. అదే నియోజకవర్గంలో ఇంకో మర్డర్ జరిగింది, అక్కడికి వెళ్ళాడు ఎమ్మెల్యే, ఇక్కడికి ఎందుకు వెళ్ళలేదు 15 రోజుల పాటు అని ఇంకొంతమంది ఈ చర్చను ఇంకా ఎందుకు సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ చర్చలో సొంత ఎవరైతే హత్య చేయబడ్డారో లక్ష్మీనాయుడు తన భార్య చెప్తుంది ఇది ఇద్దరు ఫ్రెండ్స్కి సంబంధించిన వ్యవహారం అని. ఆమెతో చాలామంది ఇంటర్వ్యూలు చేశారు, చాలామంది చూశారు. ఆమె చెప్తున్నా కూడా ఈ విషయాన్ని 2 కులాల సమస్యగా ఇంకా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఈ 2 కులాల వ్యవహారమే ఇంకా ఇంతమంది వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రయత్నం జరుగుతుంది. మొదటి నుంచి ఈ విషయాన్ని పరిశీలిస్తున్న మీకు ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారాల మీద ఎలా అనిపిస్తుంది? అంటే చనిపోయిన లక్ష్మీనాయుడు పట్ల, ఆ కుటుంబం పట్ల ప్రేమాభిమానాల కన్నా ప్రభుత్వం పట్ల, ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం పట్ల ద్వేషం పెంచాలి అనే ఒక ప్రయత్నం నాకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య రాజకీయంగా విభేదాలు సృష్టించాలి అని చెప్పని ఒక తాపత్రయం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే ఇవాళ లక్ష్మీనాయుడు పక్షాన మాట్లాడుతున్న కొందరు వ్యక్తులు, కాపు నాయకులుగా ఆమంచి స్వాములు గారైనా, దాసర్ రాము గారైనా, అలాగే వంగవీటి నరేంద్ర గారు లాంటి వాళ్ళు, బహుశా నేను అనుకోవటం నాది వాళ్ళది సమవయసు, కొంచెం 1 సంవత్సరం అటు ఇటు తేడా ఉంటే ఉండుండవచ్చు. వాళ్ళు పెరిగిన వాతావరణ పరిస్థితుల్లో గుంటూరు కృష్ణా జిల్లాలోనే నేను పెరిగా. వాళ్ళు చూసిన పరిస్థితుల పరిణామాలన్నింటినీ నేను చూస్తూ పెరిగా. 1989 ఎన్నికలకు ముందు ఆ రోజు 1988లో జరిగిన వంగవీటి మోహన్ రంగా గారి హత్య ప్రాతిపదికగా 1989 ఎన్నికలకి ప్రధానంగా ఎజెండా సెట్ అయింది. ఇక్కడ నేను ఒక అంశం చాలా విపులంగా చెప్పదలుచుకున్నా. 1983, 85 ఆ 2 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి చేతిలో భంగపడిన కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా 1984లో రామారావు గారిని నాదెండ్ల భాస్కర్ గారి ద్వారా పదవీచ్యుతిని చేయడానికి చేసిన ప్రయత్నం కూడా 1984 అక్టోబర్లో ఇందిరాగాంధీ గారి హత్య తాలూకా సానుభూతి కూడా పనిచేయక ఎన్టీ రామారావు గారి ప్రభంజనానికి విలవెల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రామారావు గారిని ఓడించాలి అని అంటే ఈ గవర్నర్ల ప్రయోగమో లేదు పార్టీలో చీలికలో ఇంకొకటో పనిచేయవు, ఖచ్చితంగా రామారావు గారి సాఫ్ట్ టార్గెట్ ఏంటి అని ఆలోచన చేసి 1989 ఎన్నికల నాటికి రామారావు గారి కులాన్ని సాఫ్ట్ టార్గెట్గా ఎంచుకుంటూ వచ్చారు. రామారావు గారిని కుల పక్షపాతిగా చిత్రీకరిస్తూ వచ్చారు. దానికి వాళ్ళు ప్రధానంగా ఎంచుకున్న ఎజెండా ఏంటి అంటే విజయవాడలో దేవినేని వంగవీటి వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు. దాన్ని 2 సామాజిక వర్గాల ఘర్షణగా, 2 పార్టీల ఘర్షణగా, సమాజం వర్టికల్గా 2 వర్గాలుగా చీలిపోవటానికి ఆ రోజు చాలా స్ట్రాటజికల్గా పనిచేయగలిగారు. ఆ వ్యూహాన్ని చాలా సక్సెస్ఫుల్గా అమలుపరచగలిగారు. ఇక్కడ దీంట్లో కూడా మనం కొన్ని చర్చించే తీరాలి. వంగవీటి రాధా గారు రంగా గారి హత్యకి
చాలా సంవత్సరాల ముందు వారు హత్య కావింపబడ్డారు. వారు హత్య కావించబడే నాటికి దేవినేని సోదరులు, గాంధీ, దేవినేని రాజశేఖర్ ఎలియాస్ నెహ్రూ గారు, అలాగే వంగవీటి రంగా గారు, అందరికందరూ వంగవీటి రాధా గారితో కలిసే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే చలసాని వెంకటరత్నం గారి హత్య కేసులో వంగవీటి రాధా గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పింది దేవినేని సోదరులు. ఆ హత్య కేసు నుంచి వంగవీటి రాధా గారు బయటపడటానికి ఆ రోజు రాధా గారికి అండదండలుగా నిలబడింది దేవినేని సోదరులు. అంటే ఆ రోజున వారి మధ్య కుల వివక్ష, కుల ఘర్షణలు లేవు. అలాగే వంగవీటి రాధా గారు అలాగే వంగవీటి రంగా గారు ఆయన పుట్టిన కుల పక్షపాతి అని చెప్పని మనం అనుకోవటానికి ఆయన వివాహం చేసుకుంది కమ్మ సామాజిక వర్గీయురాల్ని. అంటే ఆ రోజున అరమరికలు లేని అనుబంధమే వాళ్ళ మధ్య కొనసాగింది. కులం అనేది ఒక ఇష్యూ కాదు. ఆ తర్వాత రాధా గారి తదనంతర పరిణామాల్లో ఒక కత్తిలో, ఒక వరలో 2 కత్తులు ఇమడవు అన్నట్టుగా గాంధీ గారికి, రంగా గారికి మధ్య ఆధిపత్య పోరు మొదలై ఉండొచ్చు ఆ రోజున. ఆ క్రమంలో వంగవీటి రంగా గారి హత్యకి ముందు నెహ్రూ గారి కుటుంబంలో అన్న గాంధీ గారి హత్యకు గురయ్యాడు, తమ్ముడు మురళి హత్యకు గురి కావటం జరిగింది. దీని గురించి ఎప్పుడు ఎవరు ప్రస్తావించరు. రంగా గారి హత్యని హైలైట్ చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే హత్యలు, ప్రతి హత్యలు ఆ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా మారాయి. ఆ రోజున విజయవాడ మీద ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం అది. ఆ పోరాటంలో హత్యలు జరిగాయి, ప్రతి హత్యలు జరిగాయి. దానికి అసలు కులాలకి ఏమి సంబంధం, అసలు రాజకీయ పక్షాలకి ఏమి సంబంధం? వారిరువురు 2 రాజకీయ పక్షాలకి, 2 సామాజిక వర్గాలకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ 2 సామాజిక వర్గాలు నిత్యం ఘర్షణ పడుతూ రావణ కాష్టంలాగా రగిలిపోతూ ఉండాలా? ఆ రోజు రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇవాళ పెద్దలందరూ పోయారు, కాలం చేశారు. ఇవాళ వాళ్ళ సంతానం ఉన్నారు. మరి రంగా గారు అబ్బాయి రాధా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నెహ్రూ గారు అబ్బాయి అవినాష్ వైసీపీ పార్టీలో ఉన్నాడు. అంటే ప్రయారిటీస్ మార్చుకోలేదా? కాలం అన్ని గాయాల్ని మార్చట్లేదా? ఆ గాయాల ప్రాతిపదికగానే దశాబ్దాల క్రితం జరిగిపోయిన సంఘటనల ప్రాతిపదికగానే ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి అవే అంటే ఆనాటి ఆ ఘర్షణ తాలూకా ఎమోషన్స్ని ఆపాదించి ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఎమ్మెల్సీ అనంతబాబు, అతను ఏ సామాజిక వర్గం? అతని చేతిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యగాంపబడ్డాడు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపాడు అంటున్నామా? ఒక కాపు, ఒక మాలతను చంపాడు అంటున్నామా మనం? ఒక హంతకుడు, ఒక హతుడు ఇష్యూ అక్కడికే కన్ఫైన్ అవ్వాలి. అది రివర్స్ అయ్యున్నా, అనంతబాబు ఎస్సీ అయ్యున్నా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కాపు అయ్యున్నా, ఆ క్రూరత్వం కలిగిన అనంతబాబు ఆ డ్రైవర్ను చంపుతాడు. తాను పుట్టిన కులం నువ్వు చంపు అని డిక్టేట్ చేయటల్లా, ఇతను పుట్టిన కులం నువ్వు చంపబడు అని చెప్పని ఇతని విధి లిఖించటంలా పరిస్థితులు, పరిణామాలు ఆ క్రూరత్వాన్ని ప్రేరేపించినప్పుడు ఆ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇవాళ హరిశ్చంద్ర ప్రసాద్, లక్ష్మీనాయుడు ఇరువురు వ్యక్తులు, ఇరువురు కుటుంబాలకు సంబంధించిన అంశం అది. దాన్ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎలా డీల్ చేశాడు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. కానీ దానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న కులాలకి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకి, పార్టీలకి ఆపాదించి మాట్లాడాల్సిన నెక్స్ట్ ఏంటి? వాళ్ళిరువురు 2 పార్టీలకు నాయకులా? వాళ్ళిరువురు 2 సమాజాలకు నాయకులా? వాళ్ళు లేదు, హత్య చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ వెనక అతను పుట్టి పెరిగిన సామాజిక వర్గం నువ్వు చంపుకుంటూ వెళ్ళు, నీ వెనక మేము అండగా నిలబడతామని చెప్పని అతనికి అండదండలు అందిస్తూ ఉన్నారా?
అతని కేసు నుంచి బయటపడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? చంపింది ఎవరు చంపినా ఆ చంపే క్రూరత్వం ఎవరికి ప్రేరేపించబడ్డా వాడు శిక్షార్హుడే. ఎవరు చంపబడినా ఆ కుటుంబం బాధితులుగా మారినప్పుడు వారికి అండగా నిలబడాల్సిందే. ఇక్కడ కులాల గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు? మీరు లక్ష్మీనాయుడికి అండగా నిలబడండి, కానీ చంపిన వ్యక్తికి అతను పుట్టిన మొత్తం సామాజిక వర్గానికి ఏం సంబంధం? ఇటువంటి సంఘటనలు నేను ఒక 100 చెప్తా. నేను ఇందాక అన్నాను కదా సమవయస్కులం అని చెప్పని. ఇక్కడ నేను దాసర్ రామ్ గారిని, వంగవీటి నరేంద్ర గారిని, ఆమంచి సోములు గారిని ప్రశ్నిస్తున్నా. వాళ్ళకి గుంటూరులో ఎన్ని సంఘటనలు గుర్తున్నాయో నాకైతే తెలియదు, కానీ నాకు గుర్తున్న కొన్ని సంఘటనలు మెన్షన్ చేస్తూ ఉన్నాను నేను. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న, ఇప్పుడు మనం కాపు అంటున్నాం, ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో తెలగ అనేవాళ్ళు, తెలగ సామాజిక వర్గానికి సంబంధించిన నెహ్రూ నగర్లో నిమ్మల రామగారు అని ఉండేవాడు. ఆయన దారుణ హత్యకు గురిగావించబడ్డాడు. ఆ హత్య కేసు అక్యూజ్డ్ ఎవరు? ఏ సామాజిక వర్గీయులు? అక్కడ ఆధిపత్య పోరులో జరిగిన సంఘటన అది, లేకపోతే అక్కడ ఇరువురు ఒకే సామాజిక వర్గం. కార్సాని శ్రీనివాస్ నాకు కూడా చాలా వ్యక్తిగత పరిచయం ఉండేది. అంతకుముందు వాళ్ళ నాన్న కార్సాని వెంకటరత్నం గారు హత్యగావింపబడ్డారు. ఎవరు వీటన్నిటి వెనక ఉంది? ఎవరిని బ్లేమ్ చేస్తారు మీరు? ఆ రోజు కులాల కారణంగా ఈ హత్యలు జరిగినాయా? ఆధిపత్య పోరు, వ్యక్తిగత వైషమ్యాలు, ఉద్రిక్తతలు, ఉద్రేకాలు, ఘర్షణలు హత్యలకు కారణమవుతాయి. అంతేగాని అన్ని సందర్భాల్లో కులమే కారణం కాదు. కొన్ని సందర్భాల్లో కొంత సామాజిక చైతన్యాన్ని జీర్ణించుకోలేని ఆధిపత్య ధోరణి ప్రదర్శించే సందర్భాల్లో చుండూరు, కారంచేడు లాంటి ఇన్సిడెంట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి కులం ప్రాతిపదిక మీద జరిగిన సంఘటనలు. కానీ ఇప్పుడు మనం ప్రస్తావించిన ఏ అంశం కూడా కులం కారణంగా జరిగిన సంఘటనలు కాదు. ఇవన్నీ చరిత్రలో జరిగిన సంఘటనలే, మన కళ్ళ ముందు జరిగిన యథార్థ సంఘటనలే. అంటే మీరు మొదట ప్రస్తావించింది కులం సాఫ్ట్ టార్గెట్ అనే విషయం. కులం సాఫ్ట్ టార్గెట్ ఏ కోణంలో నుంచి? రాజకీయ కోణంలో నుంచి. అవును, అప్పటి వరకు దుర్భేద్యంగా ఎన్టీఆర్ కనపడుతూ ఉన్నారు. సో రాజకీయ కోణంలో నుంచి కులం సాఫ్ట్ టార్గెట్గా కొట్టే ప్రయత్నం చేశారు అనేది, అదే దాన్నే నేను చెప్పబోతూ ఉన్నా. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? 1989లో ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారి సామాజిక వర్గం అనేది ఒక సాఫ్ట్ టార్గెట్గా మార్చుకొని ఆ ఎన్నికలు ఆయన ఓడించారు. అదే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన సామాజిక వర్గ పక్షపాతిగా చిత్రీకరించి ఆయన ప్రతిపాదించిన రాజధానిని అమరావతి కాదు కమరావతి అని చెప్పని, ఆయన సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే 37 మందిలో 33 కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పని, ఇట్లా పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఆయన సామాజిక వర్గ పక్షపాతిగా చిత్రీకరిస్తూ సమాజంలో ఒక వర్టికల్ డివిజన్ తీసుకొచ్చి, నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన క్యాబినెట్, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమం, వాళ్ళు రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలు, వాళ్ళు కండక్ట్ చేస్తున్న సిఏ కన్వెన్షన్స్, రప్పిస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు, కల్పిస్తున్న ఉపాధి, ఇవేవి ఎప్పుడు ఎక్కడ చర్చనీయాంశం కాకుండా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అయ్యారు. కానీ ఎలా అయితే 1989లో సక్సెస్ అయిన కాంగ్రెస్ పార్టీ పాలకులుగా వాళ్ళకు ఒక అవకాశం దక్కిన తర్వాత వాళ్ళ అసలు సిసల రంగును బయటపెట్టుకుంటూ మళ్ళీ 5 సంవత్సరాల టెన్యూర్లో 3 ముఖ్యమంత్రులు మారుస్తూ, ఒక ముఖ్యమంత్రిని మార్చడం కోసం తాత్కాలికంగా సృష్టించబడ్డ మత ఘర్షణల్లో 100 మందిని ఊచకోత కోసిన హైదరాబాద్ సంఘటనలు, వాళ్ళ అవినీతి, వాళ్ళ అసమర్థత, వీటన్నిటి కారణంగా మళ్ళీ తిరిగి 1994లో ఎన్టీ రామారావు గారికి అధికారం వాళ్లే తిరిగి అప్పచెప్పారు. అదేవిధంగా 2019 నాడు సఫలీకృతమైన జగన్మోహన్ రెడ్డి కూడా తన సామర్థ్యాన్ని తాను నిరూపించుకోలేక మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి
నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉన్న కూటమికి అధికారం అప్పచెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మరొకసారి ఇవాళ తెలుగుదేశం జనసేన కలిసి ఉంటే రాజకీయంగా ఒక దుర్భేద్యంగా కనిపిస్తూ ఉంది. కనిపిస్తున్న ఈ కూటమిలో చీలిక తేవాలి అని అంటే రాబోయే 3 దఫాలు మనమే కలిసి ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి బలగం ఆయన్ని ప్రధానంగా ఓన్ చేసుకుంటూ ఉన్న కాపు సామాజిక వర్గీయులు, వాళ్ళల్లో ఒక రకమైన విద్వేష భావాలు కనుక పెంచగలిగితే, వాళ్ళ వైపు నుంచి కనుక ఒత్తిడి వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి నుంచి దూరం జరుగుతారేమో. దూరం జరిగితే పోనీ పవన్ కళ్యాణ్ గారు అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారా? కాదు. ఈ కూటమిలో చీలిక తీసుకొస్తే అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారాలి. ఒక్క మాట ఇక్కడ చిన్న సబ్మిషను. రాము మాట్లాడినా, దాసరి రాము గారు మాట్లాడినా, ఆమంచి సోములు గారు మాట్లాడినా, నరేంద్ర గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వీళ్ళంతా వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. దాసరి రాము కాపు నాయకుడు, ఆయన జనసేన నాయకుడే సోములు, ఈయన బీజేపీ నాయకుడు వంగవీటి నరేంద్ర. వైసీపీ నాయకులల్లా వెళ్ళింది ఒక్క జక్కంపూడి రాజా మొన్న వెళ్ళారు, సండే రోజున వెళ్ళారు. అప్పటి వరకు అక్కడ ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ కానీ, కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కానీ, పాత ఎమ్మెల్యే అయిన మైదర్ రెడ్డి కానీ ఎవరూ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ మాట్లాడలేదు. పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. జక్కంపూడి రాజా మాత్రం మొన్న వెళ్ళారు. అయితే ఇక్కడ వైసీపీ లేదు కదా అనే కోణం వస్తుంది. ఇక్కడ ఒకటి అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఈ మొదట్లోనే చెప్పిన విధంగా లక్ష్మీనాయుడు కుటుంబం పట్ల కన్సర్న్తో వెళితే హరిశ్చంద్ర ప్రసాద్ని టార్గెట్ చేసి మాట్లాడాలి. కరెక్టే. తెలుగుదేశం పార్టీ ప్రస్తావన, కమ్మ సామాజిక వర్గం ప్రస్తావన, హరిశ్చంద్ర ప్రసాదే మొత్తం కులానికి ప్రతినిధి. అతను ఒక హంతకుడు. హంతకుడికి కులం, మతం, రుచి, వాసన ఉండదు, రంగు రుచి వాసన ఉండదు. హంతకుడు హంతకుడే, హతుడు హతుడే. హంతకుడిని హంతకుడిగానే ట్రీట్ చేయాలి. అతని వెనక కమ్మ సామాజిక వర్గం ఇతను మావాడు అని చెప్పని ఓన్ చేసుకున్నప్పుడు అతని కోసం కనీసం అతను ఊర్లో ఉన్న కమ్మ సామాజిక వర్గీయులైనా సరే ఇతను చాలా ఘనతగా చేశాడు అని చెప్పని అతని భుజం తట్టనప్పుడు మొత్తం కులాన్ని ఎందుకు టార్గెట్గా చేసుకుంటున్నారు? కారణం ఏంటి? అక్కడ మొత్తం కులంగా టార్గెట్ చేసుకొని అరే ఒరే అని చెప్పని అసలు కులాన్ని లక్ష్యంగా చేసుకొని, పార్టీలను లక్ష్యంగా చేసుకొని, మా దయాదాక్షిణ్యాలతో మీ ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పని ఇక్కడ గమనించుకోవాల్సింది, కొంచెం లోతుగా మాట్లాడితే ఇంకా చాలా తలలోంచుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి నేను కూడా చాలా సమయం పాటిస్తున్నా. ఇక్కడ గమనించుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారికి అవమానం వీళ్ళని తప్పించగలిగారా? పవన్ కళ్యాణ్ కూడా తిట్టారు. పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల ఓడించిన సందర్భాల్లో ఆ అవమాన భారాన్ని వీళ్ళని తప్పించగలిగారా? కాబట్టి ఇక్కడ గెలుపుకి మాది ఘనత, ఓటమికి మాకు బాధ్యత లేదు. ఇవాళ గెలిచాం కాబట్టి మేమే గెలిపించాము, మా వల్లే గెలిచింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా నెగ్గారు. అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు వాళ్ళు కలగలిసి తెచ్చిన విజయం ఇది. ఓటమి చెందినాడు కూడా 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించినాడు కూడా, ఓటమి చెందినాడు కూడా శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా ఏకోన్ముఖంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఆ రోజున అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలు, పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ నాయకత్వ పటిమ ప్రాతిపదికగా ఓటింగ్ జరుగుతుంది తప్ప నాయకుడు కులం ప్రాతిపదికగానే ఓటింగ్ జరిగి, నాయకుడు కులం ప్రాతిపదికగానే రాష్ట్ర పాలన ఈ రోజు దాకా ఏ సామాజిక వర్గానికి దక్కబోదు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం రాష్ట్రం మొత్తాన్ని శాసించలేదు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి కమ్మ సామాజిక వర్గం రాష్ట్రం మొత్తాన్ని శాసించలేదు. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కూడా రాష్ట్రం మొత్తాన్ని శాసించలేదు. ప్రజలు నాయకులుగా వాళ్ళని ఓన్ చేసుకుంటే, వాళ్ళ నాయకత్వపు పటిమకి ప్రజలు వాళ్ళని ఎన్నుకోవాలి అని చెప్పని కనుక నిర్ణయం తీసుకుంటే ఆ రోజు ప్రజలు ఎన్నుకుంటారు. అంతేగాని గెలిస్తే ఇది మా ఘనత, గెలుపుకి మీ ఘనతే, మరి ఓటమికి ఎవరు బాధ్యులు? 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారిని ఓడించిన సందర్భంలో ఆ రోజు ఎక్కడున్నారు మీరందరూ? కాబట్టి వాళ్ళ
5 కోట్ల మంది ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఇచ్చిన తీర్పు ఇది. ఒక కులం కోసం, ఒక సామాజిక వర్గం కోసం, కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ తీర్పు ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి పాలనతోటి విసిగి వేసారిన పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకొని తెచ్చుకున్న ఈ ప్రభుత్వం చిరస్థాయిగా నిలవాలి అని చెప్పని బాధ్యత కలిగిన నాయకులుగా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, భారతీయ జనతా పార్టీ అయినా కోరుకుంటూ ఉన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన పాలన జరగాలి అని చెప్పని కోరుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో మీరు ప్రస్తావించిన ఇంకొక అంశం ఉంది. స్థానిక శాసనసభ్యుడు ఇంటూరు నాగేశ్వరరావు ఎందుకు హాజరు కాలేదు? 100% ఆ విషయంలో స్థానిక శాసనసభ్యుడు బాధ్యత రాహిత్యం. హత్యకు గురైన కుటుంబాన్ని పరామర్శించి తీరాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యుడి మీద ఉంటుంది. అతను పరామర్శించకపోవడం 100% లోపం. కానీ దాని కారణంగా మొత్తం తెలుగుదేశం పార్టీయో, మొత్తం కమ్మ సామాజిక వర్గము ఈ హత్యను సమర్థిస్తున్నారు అన్న అభిప్రాయం కలగజేసే విధమైన ఈ రాజకీయాలు ఎండ్ ఆఫ్ ది డే ఒక సమర్థవంతమైన పాలనగా ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే కుట్రలో భాగంగా నేను పరిగణిస్తాను తప్ప లక్ష్మీనాయుడు పట్ల కొద్దిపాటి కూడా సానుభూతితో చేసే వ్యాఖ్యలు కాదని నేను భావిస్తున్నా. నిన్న లక్ష్మీనాయుడు సత్యమని చెప్పారు, ఇది కులాలకు సంబంధించిన అంశం కాదు అని చెప్పని. లక్ష్మీనాయుడు హత్యని ఖండించండి, కానీ దీంట్లో కుల చిచ్చు రొచ్చు రాసేసే ప్రయత్నం చేయకండి. రైట్ అండి.